హాయ్ వెల్కమ్ టు హ్యాపీ ఇంటీరియర్స్. నా పేరు రమేష్, ఇంటీరియర్ డిజైనర్. ఈరోజు మీకు 3 BHK ఫ్లాట్ కంపెనీ సంబంధి మియాపూర్ బాజ్పల్లిలో ఆర్క్ సంయుక్త అపార్ట్మెంట్స్లో ఎంటైర్ ఇంటీరియర్ అవుట్పుట్ ఎలా వచ్చిందండి ఈ ఫ్లాట్ది నేను ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో మొత్తం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 3D డిజైన్స్ అండ్ దీని యొక్క ఎంటైర్ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా నేను మీకు ఈ వీడియోలో మేము కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ సైట్ యొక్క టోటల్ ఇమేజెస్ అండ్ వీడియోస్ కూడా మాకు మా వెబ్సైట్లో ఇంక్లూడింగ్ ఆఫ్ కాస్ట్ సహా మీకు డిస్ప్లే ఉంటుంది. మీరు ఆ ప్రాజెక్ట్ సెక్షన్లో వెళ్ళి చూడొచ్చు. సో లెట్ స్టార్ట్ ద వీడియో. మీరు చూస్తే మనం ఏదైతే మెయిన్ డోర్ ఉందో మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ టు ద లెఫ్ట్ సైడ్ మనం నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజా రూమ్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో పూజా రూమ్ చూస్తే నార్మల్ రెగ్యులర్ క్యాబినెట్ టైప్ కాకుండా ఇందులో ఒక రూమ్ కింద క్రియేట్ చేసాము. సో దాన్ని ఏం చేసామంటే మనము వాక్ స్పేస్కి ఎంట్రన్స్ కోసం ఒక స్లైడింగ్ డోర్ ప్రొవిజన్లా క్రియేట్ చేసాం. మీరు చూస్తే టు ద రైట్ సైడ్ మొత్తం ఇదంతా వినియర్ అనేది యూజ్ చేయడం జరిగింది. వినియర్లో మనం CNC కట్స్ చేసి ఈ ఎలిఫెంట్స్ అండ్ మందిర్ అండ్ కమల్ షేప్లో మనం CNC కట్ చేసి ఇది ఫిక్స్డ్ పార్టిషన్ కింద ఇది యాక్ట్ చేస్తుంది. టు ద రైట్ సైడ్ మనం చూస్తే కనుక ఇలా స్లైడ్ చేసుకునే ప్రొవిజన్ ఇచ్చాము. సో పూజ రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి. అండ్ ఈ స్లైడింగ్ డోర్ పైన కూడా మీరు చూస్తే కంప్లీట్ మొత్తం వినియర్ డోర్ యూస్ చేసాం. అండ్ మధ్య సెంటర్లో మనం గ్లాస్ అనేది డిజిటల్ గ్లాస్ అనేది ప్లేస్ చేయడం జరిగింది టు ద పూజ రూమ్ థీమ్లో. అండ్ బిఫోర్ పూజ రూమ్ వెళ్ళే ముందు చూస్తే రైట్ సైడ్లో మనం మెయిన్ డోర్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఎంట్రన్స్ వచ్చిన వెంటనే మనకు వైబ్ ఆఫ్ ఎంట్రన్స్ కోసం మనం ఏం చేసామంటే మీరు ఒక చిన్న ఫ్రేమ్ లాంటిది క్రియేట్ చేసి చుట్టూరు మనం ఒక ప్రొఫైల్ ప్రొవిజన్ అనేది ఇన్సైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్సైడ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది పిచ్ బై ఆర్ట్ అనేది మనము వాల్ పేపర్ యూస్ చేసాం దీంట్లో. ఇది కూడా ఈ బీడింగ్స్ అనేది కూడా మొత్తం కూడా వినియర్ యూస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఇన్సైడ్ పూజ రూమ్లో చూస్తే కనుక ఈ పూజ రూమ్ అనేది ఆల్మోస్ట్ 4 feet బై 4.5 feet విడుతున్న పూజ రూమ్ ఇది. ఇన్సైడ్లో మనం కూర్చోడానికి ప్రొవిజన్ ఇచ్చాము. సఫిషియెంట్ స్పేస్ అనేది వదిలేయడం జరిగింది. టు ద లెఫ్ట్ సైడ్ మనము పూజ రూమ్ మీరు చూస్తే బేస్ యూనిట్ విత్ 2 doors అండ్ డ్రాస్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అబోవ్ మీరు చూస్తే గ్రానైట్ ప్లాట్ఫామ్ అనేది యూస్ చేసాం. దీని బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ స్లాష్ చూస్తున్నారో ఇది డిజిటల్ గ్లాస్ విత్ ఫ్రాస్టెడ్ డిజిటల్ గ్లాస్ అనేది యూస్ చేసాము. అండ్ మొత్తం ఎంటైర్ పూజ రూమ్ అనేది మొత్తం కూడా కంప్లీట్ మనం వినియర్తో చేసాము. సో ఈజీ టు మెయింటైన్. ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా రీవర్క్ చేసుకున్నప్పుడైనా మనం పూజ చేసి లైక్ 5 years మనం పెయింట్ వేసుకున్నా ఈ మొత్తం కూడా మనం పాలిష్ చేయడం కుదిరింది. సో అందుకని మనం మొత్తం కూడా ఎంటైర్ ఫ్లోర్ ఎక్కడైతే వుడ్ అనేది ఉందో ఎలిమెంట్ దాన్ని మొత్తం మనం వినియర్ తీసుకున్నాం. టు ద పూజ రూమ్ మనం లివింగ్ డోర్ నుంచి ఎంటర్ అయిన తర్వాత మనం టు ద మెయిన్ లివింగ్ ఏరియాలోకి మనం ఇప్పుడు వచ్చాము. లివింగ్ ఏరియా మనం మీరు చూస్తే కనుక ఎగ్జాక్ట్గా లివింగ్ ఏరియా మనం స్టార్ట్ అయిన వెంటనే టు ద లెఫ్ట్ సైడ్ మనం టీవీ యూనిట్ ప్రొవిజన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ టీవీ యూనిట్ని ఎంట్రన్స్ని మొత్తం కూడా ఒక బ్లెండ్గా ఒకే కైండ్ ఆఫ్ థీమ్లో మనం చేయడం జరిగింది. చూస్తే మీరు టు ద లెఫ్ట్ సైడ్ మనము ఏదైతే ఈ స్పెసిఫిక్ ఈ టీవీ యూనిట్ గురించి మనం మాట్లాడుకోవడం స్పెసిఫిక్గా ఇది ఎంటైర్ మొత్తం కూడా డ్యూకో పెయింట్ మనం చేయడం జరిగింది. సో దీనిలో మనం ఏమేమి ఎలిమెంట్స్ వాడాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టు ద లెఫ్ట్ సైడ్ మనము ఈ క్యాబినెట్ అంతా కూడా డ్యూకో పెయింట్ చేసాము. అండ్ దీనికి మనం గోల్డెన్ ప్రొఫైల్ యూస్ చేసాం విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్. ఇన్సైడ్ లైక్ ప్రొఫైల్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము ఆర్ట్ పీసెస్ ప్లేస్ చేసుకోవడానికి. అండ్ బాటమ్ చూస్తే మీరు 4 drawers ఇచ్చాము. అండ్ సెంటర్లో మనము సెటప్ బాక్సెస్ ప్లేస్ చేసుకోవడానికి రిమోట్స్ యూస్ చేసుకోవడానికి కనుక గ్లాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టు ద బ్యాక్ సైడ్ టీవీని చూస్తే కనుక ఇది కూడా మొత్తం డ్యూకో పెయింట్ వేసాం. బ్యాక్ సైడ్ ఏవైతే మీకు 2 inches బీడింగ్స్లా క్రియేట్ చేసాము ఇవన్నీ రాఫ్టర్స్ అని మనం మాన్యువల్గా విత్ యూజింగ్ MDF HDHMR యూస్ చేసి దాన్ని డ్యూకో పెయింట్ చేయడం జరిగింది. అండ్ తర్వాత దట్ బ్యాక్ ఆఫ్ ద టీవీ ప్యానల్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఏదైతే మీరు టీవీ ప్యానల్ బ్యాక్ సైడ్ చూస్తున్నది మొత్తం కూడా మనం యాక్రిలిక్ అని యూస్ చేయడం జరిగింది. 1.5 థిక్నెస్ ఆఫ్ యాక్రిలిక్ యూస్ చేసాం. అండ్ సెంటర్లో మనం ఏం చేసామంటే బ్రాంజ్ మిర్రర్ యూస్ చేసాం విత్ బేవ్లింగ్ బ్రాంజ్ మిర్రర్. ఏవైతే మనకి ఏదైతే మీరు చూసారు గోల్డ్ థీమ్ ఉందో సేమ్ థీమ్ కంటిన్యూ చేస్తూ ఆ మిర్రర్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. అండ్ టు ద రైట్ సైడ్ ఏదైతే మీరు స్టార్టింగ్ ఎంటర్ అవుతున్నారో అక్కడ మనం ఆర్చ్ అనేది ఇచ్చాము. సేమ్ అయితే మనం పూజ రూమ్ యూస్ చేసాం. సేమ్ అదే వినియర్ యూస్ చేసి ఆర్చ్ క్రియేట్ చేసాం. దానిపై కూడా ఈ రాఫ్టర్స్ అనేవి మనం కంటిన్యూ చేసాము. ఎక్కడైతే మనం లివింగ్ ఏరియా మనం సోఫా ప్లేస్ చేస్తున్నామో ఆ సోఫా నుంచి మనకి త్రూ డైరెక్ట్ డైనింగ్ ఏరియా అండ్ హ్యాండ్ వాష్ కనిపించకుండా ఉండడం కోసం ఒక SSPVD పార్టిషన్ అనేది మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. కొంచెం ఆ ట్రాన్స్పరెన్సీ లైక్ అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేయడం కోసం వ్యూలో.
సో ఇది మీరు చూస్తే కనుక ఇది కూడా సేమ్ ఏదైతే మనం గోల్డెన్ ప్రొఫైల్ యూస్ చేసామో టీవీ యూనిట్లో సేమ్ అదే గోల్డ్ పీవీడీ అనేది యూస్ చేయడం జరిగింది విత్ లైక్ లాంగ్ రాఫ్టర్స్ కైండ్ ఆఫ్ డిజైన్ విత్ సర్కిల్ మీరు సెంటర్లో చూస్తే ఇది డిజిటల్ గ్లాస్ యూస్ చేసాం. సేమ్ మన అలాగే పూజ రూమ్ దగ్గర మనం డిజిటల్ గ్లాస్ యూస్ చేసాము. సేమ్ పిచ్ వైర్ కైండ్ ఆఫ్ థింగ్ మనం ఇక్కడ యూస్ చేసి ఈ డిజిటల్ ప్రింట్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఏదైతే లివింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ గురించి మాడితే ఎంటైర్ ఫ్లాట్ ఫాల్ సీలింగ్ అనేది మనం వెరీ సింపుల్గా మనము మెయింటైన్ చేయడం జరిగింది. చూస్తే కంప్లీట్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్, దట్స్ ఇట్. అందుకని మనం ఏమి హడావడం చేయలేదు, జస్ట్ ప్రొఫైల్ లైట్ అండ్ ఫాల్ సీలింగ్లో మనం లైక్ ప్యానల్ లైట్స్ అనేది ప్లేస్ చేసాం. అండ్ ఇందులో ఈవెన్ ఫ్యాన్స్ కూడా చూస్తే మొత్తం అది సేమ్ కలర్ థీమ్ మనము ప్యాటర్న్ అనేది కంటిన్యూ చేసాం. వైట్ ఫ్యాన్స్ విత్ గోల్డెన్ బ్రాన్స్ లైక్ గోల్డెన్ కలర్ ఆఫ్ ఫ్యాన్ అనేది మనం పిక్ చేసుకున్నాం దీంట్లో. నవ్ వీఆర్ ఇన్ ద డైనింగ్ ఏరియా. మీ డైనింగ్ ఏరియా చూస్తే ఏదైతే క్రాకరీ అండ్ వ్యానిటరీ యూనిట్ ప్రొవిజన్స్ మనం ఎలా ఇచ్చామంటే బోత్ సైడ్స్ ఆల్రెడీ బిల్డర్ 2 inches ఆఫ్ డీప్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశారు బిసైడ్ ద వాష్రూమ్. సో మనం ఆ 2 inches డీప్ని యూస్ చేసుకుంటూ ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ క్రాకరీ గురించి మాట్లాడుకుందాం. సో క్రాకరీ ఏం చేసామంటే మనం బేస్ యూనిట్ ప్రొవైడ్ చేసాము. మీరు చూడొచ్చు సేమ్ వైట్ అండ్ వుడెన్ థీమ్ మనం సేమ్ కంటిన్యూ చేసాం. సో కంప్లీట్ బాటమ్ షటర్స్ అనేది ప్రొవైడ్ చేసాం. టు ద లెఫ్ట్ సైడ్ మనము క్రాకరీ ఆర్ట్ పీసెస్ ప్లేస్ చేసుకోవడానికి ఒక లాంగ్ టాలెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అప్ టు ద ఆల్మోస్ట్ 8 feet ఆఫ్ హైట్. ఇందులో కూడా మనం గోల్డెన్ ప్రొఫైల్ యూస్ చేసాం విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్. ఇన్సైడ్ మనం ప్రొఫైల్ లైట్ ఇచ్చాం. అండ్ టు ద రైట్ సైడ్ మీరు చూస్తే కనుక 2 గ్లాస్ షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేసాం విత్ ఇన్సైడ్ మొత్తం మీరు గ్లాస్ షెల్ఫ్స్ చూడొచ్చు. సో గ్లాస్ షెల్ఫ్స్ అని ప్రొవైడ్ చేసి ఇన్సైడ్ కూడా మనం వుడెన్ కలర్ ఇచ్చాం, డార్క్ కలర్ లైక్ క్రాకరీ థీమ్ కోసం. అండ్ ద బ్యాక్ సైడ్ చూస్తే మనం ఇవన్నీ టైల్స్ యూస్ చేసాం, 2x4 టైల్స్ బ్యాక్ సైడ్. అండ్ మనం ప్రొఫైల్ లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది బాటంలో. అండ్ టు ద లెఫ్ట్ సైడ్ మనం చూస్తే కనుక హ్యాండ్ వాష్ యూనిట్ ఏదైతే వ్యానిటరీ యూనిట్ ఉందో టు ద లెఫ్ట్ సైడ్ సేమ్ బాటమ్ యూనిట్ సేమ్ అదే డిజైన్ కంటిన్యూ చేసాము. బోత్ సైడ్స్ అనేవి మొత్తం 3 shutters ప్రొవైడ్ చేసాం. బ్యాక్ స్లాష్ మీరు చూడొచ్చు మనము లైక్ ఎల్ఈడి మిర్రర్ ప్రొవైడ్ చేసాం విత్ హ్యాంగింగ్ లైట్ ఆల్సో. అండ్ ఏదైతే ఈ క్యాబినెట్ యూనిట్ మనం ఏం చేసాం రైట్ సైడ్ మనము ఒక టాల్ యూనిట్ ఇచ్చాము విత్ గ్లాస్ ప్రొఫైల్ లైక్ ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ డిజైన్. అండ్ ఇక్కడ ఒక చిన్న వుడెన్ ఆర్చ్ అనేది క్రియేట్ చేసాము. ఆ 2 inches ఆఫ్ పట్టి కైండ్ ఆఫ్ డిజైన్ అనేది మనం కంటిన్యూ చేయడం వల్ల ఇది కంప్లీట్గా ఫిల్డ్ యూనిట్ కింద చూపించడం కోసం. అండ్ దాని తర్వాత మనం ఈ డైనింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం కంప్లీట్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ సేమ్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం విత్ 2 diamond షేప్ ఆఫ్ ప్రొఫైల్ లైట్ అని తీసుకున్నాము. అండ్ సింపుల్ ఫ్యాన్ ప్రొవిజన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ టు ద బ్యాక్ సైడ్ మీరు చూస్తే మనకు లాంగ్ కర్టెన్ ప్రొవిజన్ ఇచ్చాము ఫ్రమ్ ద సీలింగ్ టు ద బాటమ్. లైక్ పైన మనము సీలింగ్ ఎండ్లో చిన్న కోలైట్ అనేది ప్రొవైడ్ చేసాం జస్ట్ ఆ కర్టెన్ లెవెల్ని ఎలివేట్ చేయడం కోసం. ఇక్కడ మాత్రం మనం కిచెన్లో చూద్దాము. మీరు కిచెన్ మనకు చూస్తే కనుక ఎగ్జాక్ట్ సోఫా బ్యాక్ వాల్ మనం కిచెన్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ కిచెన్ మీరు చూస్తే ఇది కంప్లీట్గా మొత్తం ఫ్యాక్టరీ ప్రొడ్యూస్డ్ మాడ్యులర్ కిచెన్ ఇది. సో ఎంటైర్ ఫ్లాట్ అనేది మనం మాన్యువల్గా చేసాము, అన్ని బెడ్రూమ్స్ అండ్ హాల్ అనేది అంతా కూడా. బట్ స్పెసిఫిక్ కిచెన్ మాత్రం క్లయింట్ అనేది మనకి నాకు ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ యూనిట్ కావాలండి మాడ్యులర్ కిచెన్ అంటే. సో ఇది యూనిట్స్ అన్ని కూడా మన ఫ్యాక్టరీలో కంప్లీట్గా మనం ప్రొడ్యూస్ చేసి అక్కడ ఇక్కడ వచ్చి అసెంబ్లీ చేసాం, ఫుల్లీ మాడ్యులర్ యూనిట్స్ ఇవి. సో దీనిలో మీరు చూస్తే ప్రొవిజన్ ఎలా ఇచ్చానని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టు ది లెఫ్ట్ సైడ్ మనము డ్రై గ్రాసరీ స్పేసెస్ ఇంకో లాంగ్ టాలెంట్ అనేది ప్రొవైడ్ చేసాము విత్ ఓన్లీ 18 inches ఆఫ్ విడ్త్తో. ఇందులో కంప్లీట్గా మనము షెల్ఫ్స్ అనేది క్రియేట్ చేసాం, జస్ట్ నార్మల్ షెల్ఫ్స్ వేసాం ఇదంతా కూడా. అండ్ టు ద రైట్ సైడ్ మీరు చూస్తే మనము ఆనియన్ బాస్కెట్ అనేది ప్రొవైడ్ చేసాం కింద బాటంలో. అండ్ పైన ఒక డ్రా అనేది ఇచ్చాము, ఎస్ఎస్ డ్రా. అండ్ దాని తర్వాత నార్మల్ షట్టర్ అనేది ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఎస్ఎస్ బాస్కెట్, స్టాండమ్స్ మనము ఈ కార్నర్ కూడా యూటిలైజ్ చేసుకుంటూ నార్మల్ షెల్ఫ్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ టు ద రైట్ సైడ్ ఒక బాటిల్ పుల్ అండ్ నార్మల్ షింక్ ప్రొవిజన్ కింద బాటంలోనే మనము అండర్ షింక్ వాటర్ ప్యూరిఫైర్ ప్రొవిజన్ అనేది ఇచ్చేసాం. అండ్ టు ద రైట్ సైడ్ మనం లైక్ విజువల్గా రిక్వైర్డ్ థింగ్స్ ఉంటాయి కదా కిచెన్లో, అటువంటి ప్లేస్ చేసుకోవడం కోసం జస్ట్ ప్రొఫైల్ ఇచ్చి ఒక లాంగ్ టాలెంట్ సైడ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టు ద లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే కనుక ఏదైతే కిచెన్లో నార్మల్ చాపింగ్స్ వాటికి యూటిలైజ్ చేసుకోవడం కోసం చిన్న ఫోల్డింగ్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా లైక్ సింపుల్గా చాప్ చేసుకోవాలన్నా లైక్ కూర్చొని యూస్ చేసుకోవడం కోసం చిన్న టేబుల్ అనేది ఇచ్చాం. సెపరేట్గా బయటికి రాకుండా దానికి ఒక చిన్న ఫ్రేమ్ క్రియేట్ చేసి బ్లెండ్ అయ్యేలా సేమ్ వాల్ లెవెల్ మనం తయారు చేయడం జరిగింది. అండ్ తర్వాత కిచెన్లో మిడిల్ యూనిట్ గురించి మనం ఆడుకుందాం. మిడిల్ యూనిట్ చూస్తే మనం టు ద రైట్ సైడ్ మనం చూస్తే ఒక గ్లాస్ షటర్ అనేది ప్రొవైడ్ జరిగింది ఇన్సైడ్ ప్రొఫైల్ లైట్స్ ఆల్సో కోచ్ సైడ్స్ అనేవి. అండ్ తర్వాత చిమ్నీ ఏవైతే ప్లేస్ చేస్తాం చిమ్నీ పైన టాప్ డోర్స్ కూడా మనము లైక్ చిమ్నీ పైన కూడా డక్ని కవర్ చేస్తూ మనము షటర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది వీటిని. అండ్ దాని తర్వాత టు ద లెఫ్ట్ సైడ్ చూస్తే మనం నార్మల్గా జస్ట్ 2 హైడ్రాలిక్ షటర్స్ అని ప్రొవైడ్ చేసాము. అండ్ టాప్ లాఫ్ట్ అనేది కంటిన్యూగా ఎంటైర్ ఎల్ షేప్లో లాఫ్ట్ అనేది ఇచ్చాం. సో ఇందులో ఏ ఫాల్ సీలింగ్ ఏ హడావడి లేకుండా వెరీ సింపుల్ ఫాల్ సీలింగ్ విత్ ప్లెయిన్ జస్ట్ నార్మల్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేసాం దీంట్లో. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాము. సో నౌ వీఆర్ ఇన్ ద మాస్టర్ బెడ్రూమ్. మీరు మాస్టర్ బెడ్రూమ్ చూస్తే కనుక
క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే వెరీ లైక్ పేస్టల్ కలర్స్ ఆఫ్ డిజైన్ అనేది ఎక్స్పెక్ట్ చేశారు. సో మేమేం చేసామంటే పౌడర్ పింక్ కలర్ అండ్ వైట్ ఫ్లూటెడ్ కలర్ లామినేట్స్ అనేది యూస్ చేసాం. ఇందులో వైట్ లామినేట్. సో ఆ కలర్ థీమ్ తీసుకున్నాము. మీరు చూస్తే కనుక లైక్ వార్డ్రోబ్ స్పేస్ చాలా తక్కువ ఇందులో. సో దానికోసం మేము ఏం చేసామంటే టు ద లెఫ్ట్ సైడ్ మనము 2 డోర్ షట్టర్స్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ తర్వాత ఒక సింగిల్ షట్టర్ ఇచ్చాం. తర్వాత లైక్ ఎలివేట్ చేయడం కోసం ఒక లైక్ లాంగ్ గ్లాస్ షట్టర్ అనేది ప్రొవైడ్ చేసాం విత్ ప్రొఫైల్ లైట్ ఇన్సైడ్. అండ్ ఈవెన్ వీటిలో కూడా మనం అన్నింటిలో కూడా సెన్సార్ బేస్డ్ ప్రొఫైల్ లైట్ మనం ప్రొవైడ్ చేసాం ఇన్సైడ్ ఇవన్నీ కూడా. అండ్ తర్వాత టు ద రైట్ సైడ్ మీరు చూస్తే మనం 2 లైక్ సిట్అవుట్ కోసం ఒక ప్రొవిజన్ అనేది క్రియేట్ చేసాము. బాటమ్ 3 షట్టర్స్ అని ప్రొవైడ్ చేసాం. అండ్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద సైడ్ మనం డ్రాస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ రూమ్లో మనము డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవిజన్ అనేది లేదు. సో దానికి ఏం చేసామంటే మేము యాజ్ పర్ వాస్తు మిర్రర్ అనేది డైరెక్ట్ విజువల్గా బయటకి బెడ్ ఆపోజిట్ ప్లేస్ చేయలేం కాబట్టి మేము దీనిలో చేసి 8 ఇంచ్ ఆఫ్ డెప్త్ యూటిలైజ్ చేసుకుంటూ టు ద ఇన్సైడ్ మనము మిర్రర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ మిర్రర్ యూస్ చేసుకునేటప్పుడు మనకి డ్రా ప్రొవిజన్స్ వాటి కోసం ఇక్కడ బాటమ్ డ్రాస్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా. సో ఇన్సైడ్ మనం అంతా కూడా లోపల షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేసాం దీంట్లో. అండ్ తర్వాత ఈ బెడ్రూమ్లో మీరు బెడ్ చూస్తున్నారో ఈ హైడ్రాలిక్ బెడ్ అనేది యాక్చువల్ ఈ కార్డ్ మేమే చేసాం సైట్లోనే. సో ఈ కార్డ్ మీరు చూస్తే కనుక మొత్తం ఎంటైర్ అనేది లైక్ 5 feet by 6.5 feet విడ్త్ ఆఫ్ బెడ్ ఇది. సో ఇది మొత్తం హైడ్రాలిక్ కార్ట్. ఇది చాలా ఈజీగా లైక్ వెరీ నార్మల్ పర్సన్ కూడా ఈజీగా మనం దీన్ని లిఫ్ట్ చేయొచ్చు. సో అంత ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు బెడ్ అనేదాన్ని. అండ్ బ్యాక్ హెడ్ బోర్డ్ కూడా మీరు చూస్తే సేమ్ కలర్ థీమ్ అనేది మేము కంటిన్యూ చేసాము. అండ్ టు ద లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే లైక్ బెడ్ సైడ్ టేబుల్ అనేది చేసాం. దీనిపైన మీరు చూస్తే ఇది కూడా ఎడ్జెస్ అని కంప్లీట్గా కర్వ్ తీసుకున్నాం ఈ డిజైన్. అండ్ 2 డ్రాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనము ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూసుకుంటే కనుక ఇది కూడా కంప్లీట్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్ విత్ ఎల్ కార్నర్డ్ డిజైన్ తీసుకున్నాం దీంట్లో ప్రొఫైల్ లైట్ అనేది. నౌ వీఆర్ ఇన్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తే కనుక ఇందులో కలర్ థీమ్ గురించి మనం మాట్లాడుకుంటే లైక్ న్యాచురల్ వుడ్ కలర్ అండ్ జస్ట్ వైట్ కలర్ అనేది మనం పిక్ చేసుకోవడం జరిగింది దీంట్లో. తర్వాత ఈ రూమ్లో మీరు వార్డ్రోబ్ పొజిషనింగ్ మనం చూసుకునే జస్ట్ ఎగ్జాక్ట్ డోర్ ఎంటర్ అయిన వెంటనే టు ద రైట్ సైడ్ ఆఫ్ ద వాల్ మేము యాక్చువల్గా వార్డ్రోబ్ ప్రొవిజన్ చేసాం మనం. ఇది కూడా సేమ్ ఫ్లూటెడ్ లామినేట్ అయితే మాస్టర్ బెడ్ మనం ఫ్లూటెడ్ లామినేట్ యూస్ చేసాము. సేమ్ ఫ్లూటెడ్ లామినేట్ యూస్ చేసాం. అండ్ వుడెన్ లామినేట్ అని ఒకటి వుడెన్ లామినేట్ యూస్ చేసాం దీంట్లో. సో దీన్ని మీరు డిజైన్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు. లైక్ వి ప్యాటర్న్ ఆఫ్ డిజైన్ మనం తీసుకోవడం జరిగింది. అండ్ అన్నింటిలో కూడా లాంగ్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేసాం అన్ని వార్డ్రోబ్స్లో మీరు చూస్తే. అండ్ ఇన్సైడ్ దీంట్లో కూడా సెన్సార్ బేస్డ్ ప్రొఫైల్ డిజైన్ ప్రొవైడ్ చేసాం మనం ఇన్సైడ్లో. అండ్ తర్వాత ఈ రూమ్లో డ్రెస్సింగ్ యూనిట్ మేము ఏం చేసామంటే టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద వార్డ్రోబ్ ఏదైతే ఎక్స్పో వాల్ ఉందో ఆ వార్డ్రోబ్కి అటు సైడ్ మనము మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాము. మిర్రర్ చూస్తే మీరు ఇలా యూస్ చేసుకోవడానికి ఈజీ కంఫర్టబుల్గా యూస్ చేసుకునేంత సఫిషియెంట్ స్పేస్ అనేది మనం లీవ్ చేసాం. అండ్ బాటంలో మీరు చూస్తే 2 డ్రాస్ ప్రొవిజన్ క్రియేట్ చేసాము. అండ్ ఇందులో కూడా అయితే మీరు బెడ్ చూస్తున్నారో ఇది కూడా హైడ్రాలిక్ గిఫ్టెడ్ బెడ్. ఎందుకంటే యాక్చువల్గా ఈ రూమ్స్లో మీరు 2 బెడ్రూమ్స్ గమనిస్తే లైక్ స్టోరేజ్ స్పేస్ చాలా తక్కువ అయిపోయింది. సో దానికోసము 2 రూమ్స్లో హైడ్రాలిక్ బెడ్స్ అని మేము చేసాం ఇక్కడ. సో ప్లెంటీ ఆఫ్ స్పేస్ అనేది మనకి ఇన్సైడ్ దొరుకుతుంది. సో ఇది కూడా చాలా ఈజీగా మనం బెడ్ అనేది హైడ్రాలిక్ బెడ్ లిఫ్ట్ చేసుకోవచ్చు, ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇందులో కూడా హెడ్ బోర్డ్ డిజైన్ మీరు చూస్తే కనుక సేమ్ కలర్ థీమ్ అయితే వుడెన్ టెక్స్చర్ ఆఫ్ కలర్ థీమ్ ఉందో మనం అదే బ్రౌన్ కలర్ ఆఫ్ థీమ్ అనేది మనం తీసుకోవడం జరిగింది ఇంట్లో. అండ్ తర్వాత టు ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బెడ్ మీరు చూస్తే కనుక 2 లెడ్జెస్ అనేది ప్రొవైడ్ చేసాము. జస్ట్ ఆర్ట్ పీసెస్ ప్లేస్ చేసుకోవడం కోసం, ఈ వాల్ మొత్తం యూటిలైజ్ చేసుకోవడం కోసం. సేమ్ ఓన్లీ వైట్ అండ్ వుడెన్ కలర్ అనేది మనం ఇందులో ఈ ఫ్లాట్లో ఎంటైర్ ఈ రూమ్లో అనేది మనం యూజ్ చేయడం జరిగింది. సో దీంట్లో చూస్తే కనుక స్టోరేజ్ అనేది బాటమ్ ఒక సింగిల్ షట్టర్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఆల్సో డ్రా ప్రొవైడ్ చేసాం. అండ్ మొత్తం రైట్ సైడ్ అనేది మొత్తం మనము సింపుల్గా బుక్స్ ఆర్ట్ పీసెస్ అవి ప్లేస్ చేసుకోవడం కోసం ఒక ఓపెన్ షెల్ఫ్ అనేది మనం క్రియేట్ చేసాము. ఇన్సైడ్ విత్ ప్రొఫైల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టాప్ ఏరియా ఎంటీగా వదిలేయకుండా మనం లాఫ్ట్ అనేది క్రియేట్ చేసాము. లైక్ సేమ్ నార్మల్ లాఫ్ట్ ఇచ్చాము. అండ్ టు ద రైట్ సైడ్ మనం చూస్తే సేమ్ అదే ఆ 2 inches ఆఫ్ బోర్డర్ని కంటిన్యూ చేస్తూ బాటమ్కి మొత్తం ఎంటైర్ స్టడీ యూనిట్ని మనం ఫిల్ చేసాం. లైక్ చూడడానికి అపీలింగ్ కూడా బ్యూటిఫుల్గా ఉండడం కోసం. అండ్ తర్వాత ఈ రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది మీరు చూస్తే కంప్లీట్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ విత్ జస్ట్ నార్మల్ ప్రొఫైల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనము సో నవ్ వీఆర్ ఇన్ ద గెస్ట్ బెడ్రూమ్. యాక్చువల్లీ ఇది గెస్ట్ బెడ్రూమ్ కాదు, సెకండ్ చైల్డ్ యొక్క బెడ్రూమ్ ఇది. సో ఇది 2 girls ఈ రూమ్ యూస్ చేస్తున్నారు. సో పెద్ద పాపకి అవి చిన్న వాళ్ళకి. సో దీంట్లో మీరు చూస్తే కలర్ థీమ్ అనేది మనం డార్క్ గ్రే కలర్ అండ్ వైట్ కలర్ మనం తీసుకోవడం జరిగింది దీంట్లో. సో ఇది కూడా మనం యాక్చువల్లీ రూమ్ సైజ్ సఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవడం కోసం మనము ఏం చేస్తామంటే ఈ ఒక్క రూమ్లో మాత్రం స్లైడింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చూస్తే మీరు బోత్ సైడ్స్ మనము డిజైన్ కూడా చూస్తే ప్యాటర్న్ సేమ్ లైక్ ఎల్ ప్యాటర్న్ ఆఫ్ డిజైన్ మనం తీసుకుని వైట్ లామినేట్ అనేది యూస్ చేసాం ఇన్సైడ్. సో దీంట్లో కూడా స్లైడింగ్ ఇన్సైడ్ మనం ప్రొఫైల్స్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ సఫిషియెంట్ పార్టీషన్స్ యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్. అండ్ తర్వాత లాఫ్ట్ అనేది మీరు చూస్తే
త్రూ అవుట్ ద వాల్ కంటిన్యూ చేసుకుంటే ఎండ్ దాకా మనము తీసుకెళ్ళాము ఆ డోర్ లెవెల్ వరకు. అండ్ దాని తర్వాత ఈ బెడ్రూమ్లో మనము స్టడీ ఈ కిట్కి కూడా మనం స్టడీ ఎలా ప్రొవైడ్ చేసామంటే టు ద రైట్ సైడ్ ఆఫ్ ద వాల్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ద బెడ్ మనము స్టడీ ప్రొవిజన్ క్రియేట్ చేసాము. మీరు చూస్తే కనుక లైక్ డస్క్ ఇచ్చాము విత్ 2 drawers అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఆర్ట్ పీసెస్ బుక్స్ ప్లేస్ చేసుకోవడం కోసం సఫిషియంట్ స్టోరేజ్ ప్రొవైడ్ జరిగింది. అండ్ ఏమో మిడిల్ కూడా చూడొచ్చు ఒక లైక్ ఓపెన్ బాక్స్ ఇచ్చాము విత్ ప్రొఫైల్ లైట్స్ ఇన్సైడ్. అండ్ టాప్లో కూడా మనం సఫిషియంట్ స్టోరేజ్ అనేది ఇచ్చాము. అండ్ దాని తర్వాత ఏదైతే మీరు రైట్ సైడ్ ఆఫ్ ద వాల్ మీరు చూస్తే కనుక ఈ వాల్ మొత్తం కూడా కంప్లీట్ లామినేట్తో ఫిల్ అయిపోయింది. దాని రీజన్ ఏంటంటే ఈ వాల్ పైన యాక్చువల్గా మెయిన్ ఎంసీబీ ప్యానల్ బోర్డ్ వచ్చింది. సో దాన్ని హైడ్ చేయడం కోసం లైక్ జస్ట్ నార్మల్ ఫ్రేమ్ కూడా చేయొచ్చు, బట్ అలా చేస్తే కొంచెం ఆక్వర్డ్గా ఉంటుందని చెప్పి మేము ఏం చేసామంటే కంప్లీట్ వాల్ మొత్తాన్ని లెవెల్ చేసి ఒక ప్యానలింగ్ క్రియేట్ చేసి దాని ఇన్సైడ్ మనం ఎంసీబీ మెయిన్ ప్యానల్ బోర్డ్ అనేది మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఈ సింపుల్ స్లైడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఏదైతే మీరు ఎగ్జిస్టింగ్ బెడ్ చూసినా ఇది యాక్చువల్గా ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ క్లయింట్ దగ్గర ఉన్న బెడ్ ఇది. సో ఆ బెడ్ కూడా మేము లైక్ త్రో చేయకుండా సేమ్ యూటిలైజ్ చేస్తాము. సో దీనికి మొత్తం కూడా మనం డెకో పెయింట్ అని వేయడం జరిగింది. సో దీనిపై మనం మ్యాట్రెస్ వేసినప్పుడు అది సఫిషియెంట్గా గుడ్ లుకింగ్ అవుతుంది. అండ్ తర్వాత ఈ రూమ్లో ఫాల్ సీలింగ్ కూడా చూస్తే ఇది కూడా కంప్లీట్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ విత్ జస్ట్ ప్రొఫైల్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ డోర్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇందులో మనం ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ డోర్ కూడా మనం డిజైన్ చేసాము. మెయిన్ డోర్ మనం చూస్తే ఎంటైర్ మొత్తం మెయిన్ డోర్ అనేది వినియర్ అండ్ లైక్ న్యాచురల్ క్లాడింగ్ స్టోన్స్ అని యూజ్ చేసాము ఇందులో. సో దీనిలో మీరు చూస్తే స్టార్టింగ్ మనము మెయిన్ డోర్ గురించి చూద్దాము. మీరు చూస్తే బోత్ సైడ్స్ మనము ఆల్రెడీ న్యాచురల్ కార్వింగ్తో మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్న కార్వింగ్స్ అనేది తీసుకొచ్చి దీన్ని మనం అటాచ్ చేయడం జరిగింది. అండ్ టాప్ మీరు పైన చూస్తే గుమ్మం పైన కూడా మనము లైక్ రాఫ్టర్స్ లాగా క్రియేట్ చేసాము విత్ వినియర్తో. అండ్ టాప్లో లెడ్జెస్ టాప్లో మనము స్పాట్ లైట్స్ ప్రొవైడ్ చేయడం కోసం ఒక 36 mm ఆఫ్ లెడ్జ్ అనేది క్రియేట్ చేసాం విత్ సమ్ స్పాట్ లైట్స్ అనేది ప్లేస్ చేసాం. అండ్ టు ద రైట్ సైడ్ మీరు చూస్తే కనుక ఈ రూమ్లో యాక్చువల్లీ ఈ ఫ్లాట్లో యాక్చువల్గా స్పెసిఫిక్గా షూరాక్ గురించి మాట్లాడుకోవాలి. షూరాక్ మీరు చూస్తే కనుక ఏదో మీరు షూరాక్ నార్మల్ రెగ్యులర్ షూరాక్లా కాకుండా దీంట్లో మేము కర్వ్డ్ బేస్ డిజైన్ ఆఫ్ షూరాక్ అనేది తీసుకున్నాం. మీరు చూస్తే ఇది మొత్తం ఎంటైర్ షూరాక్ అనేది మొత్తం ఇలా లైక్ బోచెస్ అన్ని సైడ్స్ అనేది కర్వ్ అయి ఉంటుంది. అండ్ సీటింగ్ ఏరియా ఆఫ్ క్యాబినెట్ కూడా మీరు చూస్తే మొత్తం లైక్ ఆల్మోస్ట్ సేమ్ సర్క్యులర్ ప్యాటర్న్లో మనం డిజైన్ చేసాం దీన్ని. అండ్ డోర్స్ కూడా మనం చూస్తే మొత్తం డీకో పెయింట్ యూస్ చేసాం. అండ్ బాటమ్ ఈజీ షూస్ ఆర్ చెప్పల్ ప్లేస్ చేసుకోవడానికి సఫిషియంట్ 8 inches ఆఫ్ రూమ్ అనేది క్రియేట్ చేసి మనము ఆ ప్రొవిజన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తే ఏదైతే మనం నేమ్ ప్లేట్ ప్లేస్ చేస్తున్నాం అక్కడ ఏం చేసామంటే బోత్ సైడ్స్ మనము న్యాచురల్ క్లాడింగ్ స్టోన్స్ అనేవి మనం ప్లేస్ చేయడం జరిగింది. అండ్ టు ద సెంటర్ ఆఫ్ ద యూనిట్ మీరు సెంటర్ ఆఫ్ ద నేమ్ ప్లేట్ ఏరియా చూస్తే సో ఇది మొత్తం కూడా డిజిటల్ లామినేట్ యూస్ చేస్తాం విత్ మ్యాట్ టెక్స్చర్ డిజిటల్ లామినేట్. అండ్ సెంటర్లో మీరు చూస్తే నేమ్ ప్లేట్ మనం ప్లేస్ చేయడం జరిగింది. బ్యాక్ లైటింగ్ కూడా ఉంది యాక్చువల్గా, ఇంకా యాజ్ ఆఫ్ నో కనెక్ట్ చేయలేదు.